నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం పత్రి గారు చెప్పినటువంటి సందేశాలు, లాక్డౌన్ టైంలో చెప్పిన సందేశాలు గురించి చెప్పుకుంటున్నాం. ఏమిటంటే అప్పుడు ఆయన చెప్పింది ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, అది ఆయన చెప్పింది. ఇంచేతంటే మనమంతా కూడా ఆత్మజ్ఞానులు అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాం, ఎంతో కష్టపడుతున్నాము అని చెప్పడానికి మార్నింగ్ జూమే నిదర్శనం. ఎంచేతంటే 3-3:30కి లేచి 4 గంటలకల్లా స్నానం చేసి జూమ్లో జాయిన్ అవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు, చాలా గొప్ప విషయమే. ఎంతో జ్ఞానం పొందాలనే ఎంతో తపన, ఆర్తి, ఆ జిజ్ఞాస, ఆ కాంక్ష ఉంటేనే మీరు అలా జాయిన్ అవ్వగలరు. అంచేత ఆ జ్ఞానం పొందాలనే తపన ఉన్న వారి కోసమే పత్రి గారు లాక్డౌన్ టైంలో ఈ సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఎన్నో చెప్తారు, కానీ ఆ టైంలో ఆత్మజ్ఞానం మీదే చెప్పడం జరిగింది. ఆయన మహా అద్భుతమైన విషయాలు 100 రోజులు చెప్పారు, 100 ఎపిసోడ్లు చెప్పారు. అవన్నీ నేను రాసుకున్నాను, వాటిని మళ్ళా తిరగేస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం మీద ఆయన వివరించడం జరిగింది. నిజంగా ఆ రకమైన ప్రవర్తన మనలో ఏమాత్రం ఉన్నా మనం జ్ఞానం పొందుతున్నట్టే. ఆ ప్రవర్తన ఆ రకంగా పూర్తిగా ఉంటే మనం జ్ఞానులు అయినట్టే లెక్క. నేను అమ్మ పుస్తకం ఒకటి కరెక్షన్ చేస్తున్నాను. జ్ఞాని యొక్క ప్రవర్తన అన్న దాని మీద గొప్పతనం గురించి ఆవిడ ఇచ్చిన సందేశాన్ని ఆ పుస్తకాన్ని కరెక్ట్ చేస్తున్నాను. జ్ఞానం పొందినవాడు ఎంత గొప్పవాడు. ఒక రకంగా ఏమని చెప్పారంటే ఆవిడ, జ్ఞానం బాగా ఎదిగితే వాడు దైవంతో సమానము అని చెప్పారు. ఆ లక్షణాలన్నీ ఉంటాయి, దైవ లక్షణాలన్నీ కూడా జ్ఞానిలో ఉంటాయి. ఈ ధ్యానం మనం చేస్తున్న దాని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఆ లక్షణాలు సంపాదించుకోవాలనే. సృష్టిలో దైవం కంటే గొప్పవారు ఎవరు లేరు. అవి సంపాదించుకోవడానికే. అది సంపాదించుకున్నప్పుడు మీలో దుఃఖం పూర్తిగా తొలగిపోతుంది. సంపాదించుకోకపోతే ఖచ్చితంగా దుఃఖంలో ఉన్నట్టే లెక్క. మరి ప్రవర్తన ఎలా ఉంటుంది?
ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, ఈరోజు ఒక విషయం తెలుసుకుందాం. ఆత్మజ్ఞాని ఆత్మ విషయాలు తప్ప వేరే విషయాలు మాట్లాడడు, ప్రస్తావించడు. అటువంటి వారితోనే సాంగత్యం చేస్తాడు. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఆత్మజ్ఞాని ఆత్మ విషయాలు తప్ప వేరే విషయాలు మాట్లాడడు, ప్రస్తావించడు. అటువంటి వారితోనే సాంగత్యం చేస్తాడు. ఇది సింపుల్గా చెప్పాలంటే, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేస్తాయి. The birds of same feathers meet together. ఒకే రకమైనటువంటి ఏకలు ఉండేటువంటి పక్షులు ఒక చోట గుమ్మిగూడతాయి. అలాగే ఆత్మజ్ఞానులంతా ఒక చోట గుమ్మిగూడతారు. ఇప్పుడు మనమంతా ఇలా గుమ్మిగూడాము, మీట్ అయ్యాము అంటే అందరం ఆత్మజ్ఞానం మీద ఆసక్తి ఉన్నవాళ్ళం కాబట్టే. ఆ ఆసక్తి లేకపోతే ఇక్కడ మనమంతా కూర్చోం. భీమవరం రాము అంతేకాదు, ఇంకా ఏం చెప్పారంటే, ఆత్మజ్ఞాని ఆత్మ విషయాలు తప్ప వేరే విషయాలు మాట్లాడడు, ప్రస్తావించడు. మీరు గమనించండి, మన సొసైటీలో ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. అందరూ క్లాసులు చెప్తారు, కానీ ఆత్మజ్ఞానం మీద బోధించేవారు చాలా తక్కువగా ఉన్నారు. ఎంచేతంటే ఆత్మజ్ఞానం పొందిన వారు ఆత్మ విషయాలు తప్ప వేరే విషయాలు మాట్లాడడు, ప్రస్తావించడు. చాలామంది అనుకుంటారు, ఏముంటుంది ఆత్మ గురించి చెప్పడానికి, ఆత్మజ్ఞానం గురించి చెప్పడానికి అని. కానీ ఆత్మ అనంతం. ఆత్మ కంటే గొప్పది ఇంకేదీ లేదు. ఆత్మ గురించి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు.
పెద్దలు ఏమన్నారంటే, ఏ విద్య గురించి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసింది ఉండదో అదే ఆత్మ విద్య. ఏ విద్య గురించి తెలుసుకుంటే దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడతారో ఆ విద్యే ఆత్మ విద్య. ఏ విద్య గురించి తెలుసుకుంటే అంతులేని జ్ఞానాన్ని పొందగలుగుతారో ఆ విద్యే ఆత్మ విద్య. ఈ ఆత్మ విద్యనే అక్షర విద్య అంటారు. మీరు చూడండి, చాలా చిన్నప్పుడు, బాల్యంలో చాలా విద్య నేర్పేటప్పుడు మొట్టమొదట అక్షరాభ్యాసం చేస్తారు. అక్షరాభ్యాసం అంటారు. అంటే విద్యను నేర్పడం ప్రారంభిస్తారు. నిజంగా యాక్చువల్గా జరిగేది ఏంటంటే అక్షరాభ్యాసం చేయిస్తారు, కానీ అది క్షరాభ్యాసమే, అక్షరాభ్యాసం కాదు. క్షర అంటే నశించిపోయేది, అక్షర అంటే నశింపు లేనిది. గుర్తుపెట్టుకోండి. అక్షరాభ్యాసము అంటే నశింపు లేని దాని గురించి, ఆ విద్య గురించి చెప్పేదే, నేర్పేదే అక్షరాభ్యాసం. నశింపు లేనిది ఏది సృష్టిలో? ఒక్కటే ఒక్కటి, అదే ఆత్మ, అదే భగవంతుడు. ఆ భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రారంభించడమే నిజమైన అక్షరాభ్యాసం. కానీ మామూలుగా జరిగే అక్షరాభ్యాసాలన్నీ కూడా నశించిపోయే విద్య గురించే అక్కడ నేర్పబడుతుంది. నశించిపోయే విద్య గురించి నేర్చుకుంటే ధనం సంపాదిస్తారు, కానీ నశింపు లేని విద్య గురించి నేర్చుకుంటే జ్ఞానం సంపాదిస్తారు. నశించిపోయే విద్య గురించి నేర్చుకుంటే భోగాలు కలుగుతాయి, భోగాలు కలుగుతాయి. కానీ నశింపు లేని విద్య గురించి తెలుసుకుంటే యోగి అవుతాడు. నశించిపోయే విద్య గురించి తెలుసుకుంటే దుఃఖం పోదు. నశింపు లేని విద్య గురించి తెలుసుకుంటే దుఃఖం పోతుంది. నశింపు లేని విద్య గురించి తెలుసుకుంటే
కర్మలు దగ్ధమవుతూ ఉంటాయి. నశించిపోయే విద్య గురించి తెలుసుకుంటే ముక్తి రాదు. నశింపు లేని విద్య గురించి తెలుసుకుంటే ముక్తి లభిస్తుంది. నశించిపోయే విద్య గురించి తెలుసుకుంటే ఎంత నేర్చుకున్నా దుఃఖ తీరంలోనే ఉంటాడు. నశింపు లేని విద్య గురించి తెలుసుకుంటే ఆనంద తీరానికి చేరుకుంటాడు. నశింపు లేని విద్య నేర్చుకుంటే నశించిపోయే విద్య గురించి నేర్చుకుంటే ఆ జీవితం వ్యర్థమైపోతుంది. కానీ నశింపు లేని విద్య గురించి నేర్చుకుంటే ఆ జీవితం పూర్తిగా సద్వినియోగం అవుతుంది. నశించిపోయే విద్య గురించి నేర్చుకుంటే ఎన్నో సాధించినట్టు ఉంటుంది, సంపాదించుకున్నట్టు ఉంటుంది. కానీ ఒక్కటి కూడా రాదు. చనిపోయినప్పుడు ఏది ఉండదు, ఏది కనపడదు, ఏది రాదు. కానీ నశింపు లేని విద్య గురించి నేర్చుకుంటే కూడా వస్తుంది, జన్మ జన్మలు ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. నశింపు లేని విద్య నేర్చుకుంటే జన్మ వృధా అవుతుంది, ఈ జన్మ సద్వినియోగం అవుతుంది. నశింపు లేని విద్య నేర్చుకుంటే నశించిపోయే విద్య గురించి నేర్చుకుంటే లక్ష్యాన్ని సాధించలేడు. నశింపు లేని విద్య గురించి నేర్చుకుంటే లక్ష్యాన్ని సాధిస్తాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు మనము నేర్చుకునే విద్యే అటువంటి విద్య. దాన్నే అక్షర విద్య అంటారు, ఆత్మ విద్య అని చెప్పి కూడా అంటారు.
ఆ ఆత్మ విద్య పొందిన వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నదే పత్రి గారు మనకి ఈ సందేశం ద్వారా, లాక్డౌన్ సందేశాల ద్వారా బోధించడం జరిగింది. మరి నిజంగా ఈ సందేశాలన్నీ కూడా మనం వినాలి, ఆచరించే ప్రయత్నం చేయాలి. కొంతైనా మన ప్రవర్తన ఆ రకంగా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు మన జన్మ ధన్యమవుతుంది. అంచేత మీరు చూడండి, ఈ అనుభవాలన్నీ మీకు జరుగుతూనే ఉంటాయి. మీరు భీమవరం వచ్చారనుకోండి, ఒకళ్ళనొకళ్ళు కలుస్తారు, చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు, అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటారు, అక్కడ విన్న క్లాసుల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నాకు చాలామంది చెప్పారు, క్లాస్ అయిపోయాక మేమంతా ట్రైన్లో వెళ్తామండి, మాకు ఈ డిస్కషన్ తప్ప ఇంకో మాటలు ఉండవు అంటారు. మాకు ఎంతో స్ఫూర్తిని, ఆనందాన్ని కలిగిస్తాయి ఆ మాటలు. అసలు ఆ 3 రోజులు గడిచినట్టుగా కూడా ఉండదు, అప్పుడే అయిపోయినాయా అనిపిస్తుంది, అలా ఉంటాయండి ఆ 3 రోజులు అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎందుకు అలా ఉంటుంది? ఆత్మ అంటేనే ఆనందం అండి. ఆ ఆత్మ గురించి ఎంత తెలుసుకుంటే వాళ్ళంత ఆనందంలో ఉంటారండి. నేను కానీ, అమ్మ కానీ ఈ మార్గంలో ఇంతలా ఇన్వాల్వ్ అయిపోయి, ఇంతలా లీనమైపోయి ఉండడానికి ముఖ్య కారణం ఏమిటంటే, మీ అందరితో మేము సాంగత్యం చేసిన, మీతో పాటు గడిపిన, ఎందుకంటే మీరంతా జ్ఞాన జిజ్ఞాసులు, ఆత్మ జిజ్ఞాసులు. ఆ ఆనందం వేరు. పొరపాటున ఎవరైనా రిలేషన్ సైడ్ కానీ, ఫ్రెండ్షిప్ సైడ్ కానీ, మన వాళ్ళు కాకుండా ఎవరితో మాట్లాడినా, కలిసినా పనికి రాని టాపిక్స్ వస్తాయి. ఆ సంఘటనలే చెప్తారు, ఆ గోలే చెప్తారు, ఆ గొడవే చెప్తారు. వాడికి అంత వచ్చింది, వీడింత వచ్చింది, ఆవిడెంత, ఈవిడెంత, ఆవిడ ఏం చేసింది, ఈవిడ ఏం చేసింది, ఈ గోళ తప్ప ఇంకేముండదు. లేకపోతే ఆడాలంటోడు, ఈడేలాంటోడు, ఇయే తప్ప ఇంకేముండవు. కానీ మన వాళ్ళతో ఉన్నప్పుడు అయ్యేముండవు. అంతేకాదు, ఇంకా అర్థం చేసుకున్నాం మేము. కాసేపు ప్రాపంచికం మీదకి దృష్టి వెళ్ళింది అంటే అశాంతే. మీకైనా సరే చూసుకోండి కావాలంటే. కానీ ఎంతసేపు
ఈ ఆధ్యాత్మికం మీద దృష్టి ఉంటుందో అశాంతి కనిపించదు. అందుకే మేము ఈ మార్గంలోనే ఉండడానికి ప్రయత్నిస్తాం. ఈ పనులే చేయడానికి ఆసక్తి చూపిస్తాం. మనసు మల్లకన్నా ఉండడానికి. అయితే పుస్తకాలు చదువుతాం, లేకపోతే ధ్యానం చేస్తాం, పుస్తకాలు దిద్దుకుంటాం. లేకపోతే ఏదో ప్రిపేర్ అవుతాం. ఆనందం వేరు. దాన్ని వదిలిపెట్టుకుని మళ్ళీ అశాంతిలోకి ఎందుకు వెళ్ళాలి? ప్రపంచంలోకి వెళ్తే ఆడికి అది ఉంది, ఈడికి ఇది ఉంది, మనకు లేదు. ఈ గోలే కదా. వాడు అంత సంపాదిస్తున్నాడు, వీడు ఇంత సంపాదిస్తున్నాడు. వాడు అలా అంటున్నాడు, వీడు ఇలా అంటున్నాడు. వాడు విమర్శిస్తున్నాడు, వీడు. ఈ గోల తప్ప ఇంకేముంది? బ్రతుకుతారు, శాంతి ఎక్కడుంది? అందుకే ఆత్మజ్ఞాని ఆత్మ విషయాలు తప్ప వేరే విషయాలు మాట్లాడడు, ప్రస్తావించడు. అటువంటి వారితోనే సాంగత్యం చేస్తూ ఉంటాడు. అలా ఉండడం వల్ల ఆత్మజ్ఞాని తన జ్ఞానాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటూ ఉంటాడు. దాన్నే అద్భుతమైన సాంగత్యం అంటారు. ఆత్మ విషయాలు గురించి మాట్లాడుకోవడమే సజ్జన సాంగత్యం అండి. సత్ అంటే సత్ జనులు అంటే ఆత్మ గురించి చెప్పేవారు, ప్రస్తావించేవారు, మాట్లాడేవారు. అలాంటి వాళ్ళతో కూడి ఉండడం సజ్జన సాంగత్యం అంటే. సత్యంలో జీవించే వారి సాంగత్యం. అంతకన్నా ఆనందం ఏమీ లేదు. అలా జీవిస్తున్నప్పుడు ప్రకృతి నుంచి ఇంకా ఇంకా అందుతూనే ఉంటుంది. వ్యాస భగవానుల వారికి ప్రకృతి నుంచి అందినటువంటి అపారమైన జ్ఞాన సంపదే ఈ 4 వేదాలు. అలా ఎవరికైనా సరే అంతూనే ఉంటాయి. ఆత్మజ్ఞానం అంత గొప్పదండి. ఈ మార్గంలో మనం రాగలిగాము అంటే ఖచ్చితంగా
పూర్వజన్మ సుకృతమే, గత జన్మల్లో సంపాదించుకున్న అర్హతే. ఇదంత తేలిగ్గా రాదు. అందుకే నేను పదే పదే చెప్తున్నాను, 350, 60 జన్మలు దాటితే తప్ప మీలో ఇంకా చెప్పగలను నేను. ఊరికే నేను 50, 60 అని అంటున్నాను, కానీ అంతకు మించిన జన్మల్లో కూడా మీరు ఉన్నారు. చాలా కొద్ది జన్మల్లో. మీరు సాధిస్తారు. ఎంచేతంటే నశించిపోయే విద్య అభ్యసించేవారు చావు పుట్టుకులు ఉండే జీవితంలో ఉంటారు. నశింపు లేని విద్య అభ్యసించే వాళ్ళు చావు పుట్టుకలు లేని జీవితం సంపాదించుకుంటారు. ఇంక ఇందులో ఉన్న లాభాలు మాటలతో చెప్పలేం. ఆత్మ గురించి చెప్పడం ఎంత అసాధ్యమో, ఆత్మను అనుసరించే వాళ్ళు, ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించే వాళ్ళు పొందే లాభాల గురించి చెప్పడం అంత అసాధ్యం. ఎన్నో జన్మల కృషి ఫలితమే ఈ మార్గంలోకి వచ్చామండి. అంచేత గుర్తుపెట్టుకోండి, ఇంకొంచెం మనం శ్రద్ధ పెట్టినప్పుడు జ్ఞానాన్ని పెంచుకొని, జన్మలు తగ్గించుకుని లక్ష్యానికి దగ్గర అవుతాం. అది జన్మ ధన్యం చేసుకోవడం అంటే అది, అంతకన్నా ఇంకేం లేదు. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.